కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణ వెళ్తున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 6 ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం 6 కుటుంబాల్లో పెను విషాదం నింపింది. చిత్రదుర్గ జిల్లాలో ప్రైవేటు బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. చిత్రదుర్గ జిల్లాలోని జాతీయ రహదారి 48పై గోర్లత్తు క్రాస్ వద్ద గురువారం వేకువజామున 2 గంటల 30 నిమిషాల సమయంలో ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళుతున్న సీబర్డ్ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 6 ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, కండక్టర్ ప్రాణాలతో బయటపడ్డారు. అతి వేగంగా వచ్చిన లారీ డివైడర్ను దాటి ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. డీజిల్ ట్యాంక్ పగలడంతో క్షణాల్లో బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో వెనకవైపు ఉన్న ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. ముందు భాగంలో కూర్చున్న ప్రయాణికులు తలుపులు పగలగొట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. దాదాపు 30 మంది ప్రయాణికులతో బస్సు బుధవారం అర్ధరాత్రి దాటాక బెంగళూరు నుంచి గోకర్ణ వెళుతుండగా చిత్రదుర్గ జిల్లా సిరా హిరియూర్ మధ్య గోర్లత్తు గ్రామం వద్ద ప్రమాదానికి గురైంది. ఆ మంటల ధాటికి బస్సుతో పాటు ట్రక్కు కూడా పూర్తిగా కాలి బూడిదైంది. డివైడర్కు మరోవైపున ప్రయాణిస్తున్న లారీ ఒక్కసారిగా బస్సు వెళుతున్న రోడ్డుపైకి దూసుకొచ్చింది. లారీ ఢీకొట్టబోతోందని అర్థమయ్యి బస్సును కంట్రోల్ చేసేందుకు డ్రైవర్ ప్రయత్నించారు. కానీ అప్పటికే ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదం ధాటికి బస్సు పక్కనే వెళుతోన్న మరో వాహనాన్ని కూడా తాకింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే మంటలు శరవేగంగా అంటుకుని అప్పటికే బస్సు మొత్తం బూడిదైంది. ట్రావెల్స్ నిర్వాహకులు ఇచ్చిన లిస్టు ప్రకారం మృతుల్లో చాలా మంది గోకర్ణ వాసులేనని తెలుస్తోంది. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. గాయపడ్డ వారిని చిత్రపురి, సిరా ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించారు. అయితే ఈ ప్రమాదం నుంచి 40 మందికి పైగా స్కూల్ విద్యార్థులు త్రుటిలో తప్పించుకున్నారు. టీ దర్శహళ్లి నుంచి దండేలకు వెళుతున్న విద్యార్థుల టూర్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు సమాంతరంగా ప్రయాణించింది. ఈ టూర్ బస్సులో 42 మంది విద్యార్థులున్నారు. ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టడంతో ఆ ప్రమాద ధాటికి స్కూల్ బస్సు కూడా అదుపు తప్పింది. ఈ క్రమంలో స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన ప్రైవేటు బస్సును వెనక నుంచి ఢీకొట్టి రోడ్డు పక్కకు జారింది. అయితే పిల్లల బస్సుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.